బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి వాటు. టాలీవుడ్ మాస్ ఆఫ్ మ్యాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడి రితిక్ రోషన్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసిన ఈ మూవీ కోసం ఆడియన్స్ కి ఆకాశాన్ని ఎత్తిన ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి హైప్ క్రమంగా తగ్గిపోతూ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధారణ స్థాయిలో మాత్రమే నిలబడింది. మరి 12 రోజులు పూర్తయ్యాక సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, నిజంగా బ్లాక్ బస్టర్ అయిందా లేక ఫ్లాప్ టాక్ కి దగ్గరగా ఉందా, ఇప్పుడు చూద్దాం. ముందు నుండే వాటు ఒక బాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ లో ఒకటిగా రికార్డ్ సెట్ చేసింది. ఆల్మోస్ట్ 450 కోట్ల రేంజ్ లో ఈ మూవీ నిర్మితమైందని సమాచారం. ప్రమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో చేయడంతో బడ్జెట్ స్కై హై కి వెళ్లిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా మీద సౌత్ లో కూడా పెద్ద బజ్ ఏర్పడింది. కానీ అదే బడ్జెట్ సస్టైన్ కాలేకపోవడం ఈ సినిమా పెద్ద మైనస్ అయ్యింది. ఇక సినిమా నాన్ థియేట్రికల్ రైట్ విషయంలో మేకర్స్ కి మంచి డీల్స్ కుదిరాయి. హిందీ ప్లస్ తెలుగు శాటిలైట్ రైట్స్ కి 50 కోట్లు, డిజిటల్ రైట్స్ కింద 140 కోట్లు, మ్యూజిక్ అండ్ ఇతర రైట్స్ తో కలిపి మరో 20 కోట్లు వచ్చాయి. మొత్తానికి 210 కోట్ల రికవరీ నాన్ థియేట్రికల్ నుండి సాధించగలిగారు. అలాగే తెలుగు స్టేట్ థియేట్రికల్ రైట్స్ కి దాదాపు 80 కోట్లు అమ్ముడయ్యాయి. ఈ వేలో మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 300 కోట్ల రేంజ్ కి చేరుకుంది. రిలీజ్ టైమ్ లో మొదటి రోజు ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న కలెక్షన్స్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రావడం లేదు. ఓపెనింగ్ వీకెండ్ లోనే ఈ సినిమా కొన్ని టెరిటరీర్ లో డీసెంట్ గా ఆడిన, కొన్ని సెంటర్స్ లో బిలో పర్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా దాదాపు 120 కోట్లు షేర్ దాకా వచ్చాయి. కానీ బడ్జెట్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక ఇప్పుడు డే 12 కలెక్షన్స్ విషయానికి వస్తే హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ ఇప్పటికే స్టీప్ డ్రాప్ కి వెళ్ళాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి కాస్త డీసెంట్ సపోర్ట్ ఉన్న మాస్ సర్కిట్స్ లో యాక్యుపెన్సీ బాగా తగ్గింది. తెలుగు స్టేట్స్ లో సిచ్యువేషన్ ఇంకాస్త వీక్ గా ఉంది. డే 12 కి ఆల్మోస్ట్ 3 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దాంతో సినిమా మొత్తం కలెక్షన్స్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ షేర్ దాదాపు 170 కోట్ల వద్ద ఆగిపోయాయి. రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లకు పైగా ఉండటంతో మేకర్స్ కి సేఫ్ జోన్ చేరుకోవాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 150 కోట్ల షేర్ కంటే ఎక్కువ రావాల్సి ఉంది. వాటు ఇప్పటి వరకు 170 కోట్ల షేర్ అందుకుంది. అంటే మేకర్స్ కి కొంతవరకు రికవరీ వచ్చింది. కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం సిచ్యువేషన్ వరస్ట్ గా ఉంది. తెలుగు థియేట్రికల్ రైట్స్ 80 కోట్లకు అమ్ముడవ్వగా ఇప్పటి వరకు రికవరీ 40 కోట్లకు పైగా మాత్రమే అయింది. అంటే ఇంకా 50 కోట్ల రేంజ్ లో డిఫిసిటీ ఉంది. జిఎస్టీ ఎక్స్పెన్సెస్ లాంటివి కలుపుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపు 20 కోట్ల లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద వాటు ఒక భారీ హైప్ తో రిలీజ్ అయి ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో సేఫ్ సైడ్ లో ఉన్న ట్రేడ్ కి మాత్రం బిగ్ డిసప్పాయింట్ గా మారింది. మేకర్స్ కి నాన్ థియేట్రికల్ బిజినెస్ వల్ల పెద్దగా నష్టమేమీ లేకపోయినా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కి హెవీ ప్రెషర్ వచ్చింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వాటు యావరేజ్ గ్రాసర్ మాత్రమే. రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ట్రీట్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఒక సెన్సేషనల్ హిట్ గా మిగలలేకపోయింది. ఇక నుంచి ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు వాటు ఓపెనింగ్స్ హైప్ కి తగ్గట్టు పర్ఫార్మ్ కాలేదనే చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మూవీ కలెక్షన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.